నిన్న మచిలీపట్నంలో భారీగా ప్రజాగళం యాత్ర జరిగితే దానికి పెద్దల గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వచ్చి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడితే పొద్దున్నే మన నాయకుడు ఇక్కడ పేరు నాని గారు ఒక గంట సేపు అదే పనిలో మాట్లాడుతున్నాడు. అసలు మీరు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాను. మీరేదో నీతిమంతుల్లాగా మిగతా వాళ్ళ నాయకులందరూ తప్పులు చేసినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి ఆయన చెప్తున్నాడు కదా ఎంపీ గారు, ఒకసారి గురి కింద నలుపు తెలియదండి. అలా ఉంది మీరు చెప్పే మాటలు. మీరు నిజాయితీగా ఉన్నారా, ఒక పైసా తీసుకున్నామా లేదా అని అంటున్నారు. ఏమీ తీసుకోకుండానే అక్కడ గోడౌన్స్ కట్టేస్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతున్నాం. చుట్టుపక్కల మీకు ఎంత భూములు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించుకుని చెప్పాలి. నా విధి మీద ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారిని బట్టి విమర్శిస్తున్నారు. మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేదా మినిస్టర్ అయి ఉంటారు. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆయన్ని పట్టుకుని మీరు ఇష్టమైనట్టు 4 చీరేస్తా, 2 చెప్పులు పెట్టి కొట్టేస్తా, ఆయన మాట్లాడడానికి సినీ ఫీల్డ్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టిన మాట నిజం కాదని అడుగుతున్నారు. ఇది అన్యాయమా కాదా? మీరు పెద్ద న్యాయంగా మాట్లాడుతున్నారు. మీ నాయకుడు రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోయిందా కాదా? అప్పుల పాలు చేశారంటే పరిపాలన మీ వల్ల అయినట్ట కాదనట్ట? చేతగాని దద్దమల్లాగా మీరు ఉన్నారు. వైసీపీలో ఒక్కడన్నా నిజాయితీపరుడు ఉన్నాడని చెప్పగలరు మీరు? మీరు వైసీపీలో ప్రభుత్వం రాకముందు మీ ఆస్తులు ఎంత, ఇవాళ మీ ఆస్తులు ఎంత? ఒకసారి గుండె మీద చేసి చెప్పాలి. మీరు నీతులు నిజాయితీలు మాట్లాడటానికి సరిపోరు. ఎందుకంటే అవి మాట్లాడాలంటే వాళ్ళకు కొద్దిగా జయప్రకాష్ నారాయణ గారు, లేకపోతే జేడి లక్ష్మీనారాయణ గారు, లేకపోతే గాంధీ గారు, వాళ్ళు సరిపోతారు. మీరు అది బాధ కదా. మీరు రాజకీయాలు రాకముందు రాజకీయ నాయకులు అందరి పరిస్థితి మాకు తెలుసు. కనుక మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసిన అక్రమాలు మాకు అందరికీ తెలుసు. మీరు నీతి గురించి మాట్లాడదు, దేని గురించైనా మాట్లాడదు. ఇవాళ పోర్టు గురించి మాట్లాడుతున్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి మచిలీపట్నంలో అంత భారీగా ఊరంతా సెలవు పెట్టించి భారీగా ఓపెన్ చేశారు. ఆ రోజున మీకు పర్మిషన్లు తీసుకున్నారా? మీరు పర్మిషన్లు తీసుకొచ్చి బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసి మొదలెట్టారా? ఎందుకు ఆగిపోయింది 10 ఏళ్ళు? మరి మీరు ఇవాళ నిజాయితీల గురించి మాట్లాడుతున్నది కరెక్టేనా అని అడుగుతున్నాం. ఇలా చెప్పుకుంటా పోతే మీరు చేసినవి చాలా ఉన్నాయి. 20 ఏళ్ళ మచిలీపట్నంలో డ్రైనేజీలు పూర్తి అయినాయి అని చెప్తున్నారు. ఎందుకు పూర్తి అవ్వాలా? చేత కాలేదా? పోర్టు తీసుకొచ్చాం అన్నారు. పోర్టు మీరు తీసుకొచ్చారా? బాలశౌర్య గారు తీసుకొచ్చా? గుండె మీద చేసి చెప్పాలి. మెడికల్ కాలేజీ తీసుకొచ్చామన్నారు. అది బాలశౌర్య గారు తీసుకొచ్చారా? మీరు తీసుకొచ్చారా? మీకు తెలుసు. ఇవాళ మచిలీపట్నం డెవలప్ అవడానికి కారణం చిరకాల కోరికలన్నీ నెరవేరినాయంటే దానికి కారణం బాలశౌర్య గారు. ఆయన్ని మీరు ఎవరెవరిని పెట్టి తిట్టించారో ఆ స్థాయిలో మనిషిని 7 నియోజకవర్గాలకు ఎంపీ గారిని పట్టుకుని చిన్న ఒక కౌన్సిలర్తో నువ్వు మాట్లాడిపించావు. ఇది మంచి పద్ధతేనా? ఒకే కులంలో ఎవడైనా ఎదిగితే వాడు మళ్ళీ ఎదిగిపోతాడేమోనని మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టారో మచిలీపట్నం అందరికీ తెలుసు. అలా ఉండకూడదు. మనం కాకపోతే ఇంకొకరు ఉంటారు. దేవుడు ఎవరికి ఇస్తే అవకాశం వాళ్ళకి ఇస్తాడు. అంతే తప్ప మనకు అంత ఈర్ష్య పనికిరాదు. ఆ ఈర్ష్యతో మీరు పాడి రామకృష్ణ గారు ఎంత పెద్ద మనిషి, ట్రైన్లు బస్సుల్లో తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషి ఆయన. ఆ రోజుల్లో ఆయన పట్టుకుని ఎన్ని మాటలు మాట్లాడారో మీకు తెలుసు. ఏ ఓట్లు ఇటు క్రాస్ ఓటింగ్ చేయించారో అందరికీ తెలుసు. ఇదే కాకుండా కరోనాలో మేమే చేసాం అంటున్నారు. మేము ప్రభుత్వంలో లేము, ₹1 ముట్టుకోలేదు. మేము ఎన్ని చేసాం? కొన్ని వేల కార్యక్రమాలు చేసాం. ప్రతి గ్రామంలో కూరగాయలు పంచాం, ఎచ్చాలు పంచాం, చిరంజీవి గారు ఫౌండేషన్ ద్వారా మాకు ఆక్సిజన్ పంచాం. అదే కాకుండా మేము ఎవరైతే వాళ్ళు ఫోన్ చేస్తే ఇంటికి భోజనాన్ని పంపించాం. ఇది నిజమా కాదు మీరు అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైనా జేబులో డబ్బులు తీశారని అడుగుతున్నాం. ప్రభుత్వం చేసిన దాంట్లో మీరు వెళ్ళి ఫోటోలు దిగేసి మేము బాగా చేసేసాం అంటున్నారు. మీ వల్ల ఎంతమంది చనిపోయారో అందరికీ తెలుసు. ఇది నిజమా కాదు మీకు తెలుసు. తిరుపతి తీసుకెళ్ళిన తర్వాత 5 చనిపోయారు బందర్లో. వాళ్ళు వచ్చిన తర్వాత బందర్లో సగం ముట్టుకుంది. అప్పుడు దాకా లేదు. అప్పటి వరకు బందర్ అంతా కూడా మా కరోనాతో ఎన్ని వందల మంది చచ్చిపోయారు మీకు తెలుసు. ఆ విషయం ఎన్ని న్యాయం మాట్లాడుతున్నారు, నీతి మాట్లాడుతున్నారు, నిజాయితీ మాట్లాడుతున్నారు. గంజాయి ఉన్నవాడు మీ పక్కన లేరా అని అడుగుతున్నారు. ఇది అన్యాయం. ఇది మీకు తెలీదా? తెలుసు.
ఎందుకు అరెస్ట్ అయిన వాళ్ళు మీ పక్కన తిరుగుతున్నారు? ఇవాళ పోతాబిల్లో ముగ్గురిని మాకు తెలిసి మేమే వెళ్ళాం గవర్నమెంట్ హాస్పిటల్కి. వాళ్ళకి ఎలా కొట్టారు, కుక్కను కొట్టినట్టు కొట్టారు. అసలు కొడతామేంటి? కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు మీకు? బ్యానర్ చింపారు అంటున్నారు. బ్యానర్ ఎవరు చింపాడో తెలియదు మీకు. వాళ్ళని పట్టుకెళ్ళి కొడతారా? కానూరులో ఇద్దరు కుర్రాళ్ళు నలుగురు కుర్రాళ్ళని కొట్టారు. వాళ్ళ అమ్మ నాన్న ఊరంతా గొడవ చేశారు. కంసాలపాలెంలో కొట్టారు. ఇది అన్యాయం కాదా? ఊరు మొత్తం వ్యాపారాలు నాశనం అయిపోతుందని బారిగేట్లు తీయమని అందరూ అడిగారు, తీశారా? ఇది అన్యాయం కాదా? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కానీ ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు అందులో. ఇంత కింద తెగితే కుర్రాడికి ఆపరేషన్ చేసి విజయవాడ పంపించారు. హాస్పిటల్లో డాక్టర్లు పెట్టాలని బాధ్యత మీకు లేదా? మెడికల్గా తీసుకొచ్చినన్నారు. ఇవాళ వైద్యం జరుగుతుంది అక్కడ. మొన్న వెళ్తే ఆ బ్లడ్లన్నీ ఖాళీగా ఉంది. స్కానింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయని అడుగుతున్నాం. ఆక్సిజన్ లేక చనిపోయిన మాట నిజం కాదని అడుగుతున్నాం. ఇలా ఎన్ని విషయాలు చెప్పుకోవాలంటే సాయంకాలం చెప్పచ్చు. ఇది మీరు మాట్లాడతాం సరిపోదు. మాట్లాడాలంటే వాళ్ళు వేరే మనుషులు, వాళ్ళకి అర్హత ఉంటుంది, మీకు ఎవరికి అర్హత లేదు వైసీపీ పార్టీలో. ఎందుకంటే ఈ రోజున వారు వన్ సైడే, దాంట్లో అనుమానమే లేదు. 30 నుంచి 35,000 బందర్ మెజార్టీ కొల్లు రవీంద్ర గారికి వస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. బాలశౌరి గారు స్టేట్లోనే అత్యధిక మెజార్టీతో మరి ఎంపీగా గెలిచి ఒక సెంట్రల్ మినిస్టర్గా తిరిగి వచ్చి ఈ మచిలీపట్నానికి ఒక దశ నిర్ణయిస్తారు. అలాగే కొనకళ్ళ నారాయణరావు గారు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో, కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో వాళ్ళతో పాటు మేము కూడా మచిలీపట్నం తీర్చిదిద్దడంలో మంచి రూపురేఖలు దిద్దుతాం. 20 సంవత్సరాల్లో మీరు సాధించలేనిది 5 సంవత్సరాల్లో మచిలీపట్నంలో జనాభా కూడా 60-70 వేలు పెరుగుతారు, చూసుకోండి. కనుక ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఇంకోసారి విమర్శించకుండా మా నాయకులు ఉండాలని కోరుకుంటూ చదువుతాం. నమస్కారం. సోదరులు రవీంద్ర గారు కానీ రామకృష్ణ గారు కానీ మొత్తం దాదాపు విషయాలు చెప్పారు. నేను ఒక్క కంటెంట్ చెప్తాను. స్వయంగా నేను చూశాను కాబట్టి దగ్గరుండి. కరోనా గురించి నా కొడుకు నూనూకు మీసాల రాని నా కుమారుడు సేవ చేశాడని నిస్సిగ్గుగా ఎలా చెప్తాడని అడుగుతున్నా. కరోనా నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంది కదా, అందరూ గుర్తిస్తే కదా. నువ్వు బలాదుర్గా అచ్చోసి శవాల మీద వదిలిపెట్టి నీ కొడుకుని ఎలా వదులుతావు? అసలు నీకు ఏ అధికారం చేత ఆ కొడుకు కనీసం ఫుల్ కిట్ వేసుకోకుండా సోషల్ మీడియా కనపడాలని ఆ విధంగా ప్రతి బెడ్ తిరిగి వచ్చినోడికి రానోడికి అంటించుకుంటూ పోయింది పేరునికిట్టే కదా. అక్కడికి ఒక డాక్టర్ గారు సూపరింటెండెంట్ వచ్చినప్పుడు నేను ప్రత్యక్షంగా ఉన్న, బాబు నువ్వు ఫుల్ కిట్ వేసుకోకుండా తిరుగుతా ఉన్నావు, ఎవరు నువ్వని అడిగాడు ఆయన. ఒక సూపరింటెండెంట్ వచ్చాడు విజయవాడ నుంచి. కాదండి ఇక్కడ ఎమ్మెల్యే గారు అబ్బాయిని. కాదమ్మా, నిబంధనలు అందరికీ ఒకటే వర్తిస్తాయి. ఎవరైనా సరే హాస్పిటల్కి రాకూడదు, ఓన్లీ స్టాఫ్. ఇక్కడ ఇంకా పేషెంట్స్ అప్పటికి ఎవరు ఉండకూడదు. ఉంటే దీనివల్ల అసలు తక్కువగా ఉన్న పేషెంట్లు కూడా అంటుకునే పరిస్థితి, లేదంటే వారి బంధువులకి మళ్ళీ దాన్ని యాడ్ అయ్యే పరిస్థితి ఉంది కాదు. కాబట్టి యువకులుగా మీకేం కాపోవచ్చు, అనారోగ్యవంతులు బలైపోతారు అని చెప్పిన మాట వాస్తవం కదా. నిస్సిగ్గుగా నిన్ను శవాల మీద రాజకీయ వేదిక వేసుకోవాలని నీ కొడుకుని ఆ విధంగా వదిలిపెట్టి ఫ్యూచర్లో ఒక నాయకుడికి ఎదగాలంటే సేవ చేసి కాదు, కష్టపడి కాదు, పార్టీలో ప్రమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సేవలు దొరికితే చాలు, వీటి మీద రాజకీయాలని అల్లుకోవచ్చాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఎంతమంది ప్రాణాలు తీసావు. అనిలేవాడు నీ పక్కనే ఉంటాడు, కుర్రాడు చేతుల్లో చేసి చచ్చిపోయాడు కదా, నీ పక్కన డ్రైవర్ ఆయన కూడా ఎండేసి తిరిగాడు. ఎందుకంటే నాన్నగారు కొడుకు వెళ్తున్నాడంటే వీళ్ళు కూడా వెళ్తూ ఉండేవాడు. వెళ్ళి అతను తట్టుకోలేక అతను సరిపోయాడు. ఇలాగా ఎంతమందిని మీరు ప్రాణాలు పోవటానికి నిస్సిగ్గుగా వదిలిపెట్టి నీ కొడుకుని మళ్ళీ నిస్సిగ్గుగా మళ్ళీ మీడియాలో చెప్తావు, నేషనల్ మీడియాలో చెప్తావు నా కొడుకు కరోనాలో సేవ అసలు ఏ అధికారం ఇచ్చారు? ఇతరులు వెళ్తేనేమో ఎగ్జాంపుల్గా మా మరదలు అతి తీవ్రమైన కరోనాలో రెండోసారి వచ్చినప్పుడు రోజు నేను వెళ్తున్నప్పుడు ఒక సూపరింటెండెంట్ డాక్టర్ గారు వచ్చి, రా సార్ మీరు రోజు రాకూడదు, అలా వస్తే ఇబ్బంది అవుతుంది. మా మరదలు సార్ అంటే, కాదండి రాకూడదు, ఇన్నిసార్లు వస్తే మీరు ఇంటికి వెళ్తున్నారు, మీ ఇంటికి వాళ్ళకి రావచ్చు లేదా ఇతరులకు రావచ్చు, వద్దని ఆపినప్పుడు మరి కిట్టు గారు ఎక్కడే ఉన్నాడు కదా రోజు అంటే, సార్ మాకు తెలుసు కదా సార్, మీకు అన్నీ తెలుసు, మేమేం చేయలేము, ఆయన కంట్రోల్ చేయలేమని. వాళ్ళేమో పక్కన డాక్టర్లు రావద్దని మొత్తుకుంటుంటే నువ్వు వెళ్ళి అక్కడ సేవ చేశానని నీ రాజకీయ వేదిక కోసం సేవ చేశానని చెప్తావేంటి? అసలు కరోనా నిబంధనలు ఏమైనా ఉన్నాయి? ఎవరు రాకూడదని ఉంది కదా, ఎవరు ఇతరులు రాకూడదు, ఎవరు టచ్ చేయకూడదు. నువ్వు మంచాలు జరపటాలు, అరే నువ్వు దుప్పట్లు దొరపటాలు ఎవరు చేయమన్నా నిన్ను? ఇంత దారుణంగా ఈ విధంగా కరోనాను అడ్డం పెట్టుకుని రాజకీయంగా నువ్వు మలుచుకోవాలని దుర్మార్గమైన ఆలోచనలు చేసి
నిస్సిగ్గుగా మళ్ళీ సేవ చేశాడని దాని పేరు పెడతావా? అనేక మంది సేవలు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తే నీకు నచ్చని వాళ్ళని వస్తే అక్కడికి కనీసం గ్యాస్ బండ్లు కూడా రానియకుండా మీరు అక్కడ పెట్టి వెళ్ళిపోండి మేము ఇస్తామని చెప్పిన సంఘటనలు లేవా? నిజంగా నువ్వు నీతిమంతుడు అయితే ఎవరైనా వస్తే వారి పేరు పెట్టుకుని వాళ్ళు ఇచ్చుకుంటారు. నువ్వెవడు ఆపడానికి? అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు సేవ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నువ్వు చేస్తేనే సేవ చేయాలా? ఎవరిలో ఇతరులు నీకు నచ్చిన వాళ్ళు ఇస్తే ఎవరిని కూడా సేవ చేయనివా? ఈ రకంగా కరోనాలో నిబంధనల్లో బయట వాళ్ళు ఎవరైనా రవీంద్ర గారు లాంటి బయటకు వచ్చి మాట్లాడితేనేమో కరోనా నిబంధనలు అని చెప్పేసి లోపల అరెస్ట్ చేపిస్తావు, నీ కొడుకునే బలాదురు వదిలిపెడతావు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నీ కొడుకు? అసలు నీ కొడుకు ఏం పని? కరోనాలో నీ కొడుకులు శవాల పక్కన తిరగడానికి ఎందుకు అవకాశం ఉంది? ఎవరు ఏ చట్ట ప్రకారం వెళ్ళాడు? ముందు ఆ రోజున అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలి కదా. మేము వెళ్తే ఒప్పుకోలేదు, రవీంద్ర గారు వెళ్తే ఒప్పుకోలేదు, రామకృష్ణ గారు వెళ్తే ఒప్పుకోవాలి, నీ కొడుకు వెళ్తే ఎందుకు ఒప్పుకోవాలి? ఇది క్వశ్చన్ చేయాలి కదా మీడియా కూడా. ఎలా నిబంధనలు వర్తించవా నీ కొడుక్కి? కరోనా నిబంధనలు వర్తించవా? నీ రాజకీయ మనుగడ కోసం శవాలు దొరికినాయా? ఈ రకమైన విధానంలో నిజంగా మీడియా వాళ్ళు కూడా అడుగుతుంటే మరీ చెప్తా ఉంటే ఒకసారి మీరు కూడా క్వశ్చన్ చేయాలి. ఏ నిబంధనల ప్రకారంగా నీ కొడుకుని హాస్పిటల్లో శవాల దగ్గర తిప్పగలిగావు కరోనా సమయంలో అనేది మా క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పి పేరునాని మమ్మల్ని ఎందుకు రానిలేదు? ఆ నిబంధనలు మాకెందుకు వర్తించవు? నీ కొడుకు ఎందుకు ఏ స్పెషల్ పర్మిషన్ మోడీ గారి దగ్గర నుంచి ఏమైనా స్పెషల్ పర్మిషన్ తెచ్చుకున్నావా? నువ్వు అక్కడ ప్రజలకి తిరగటానికి ఏం చెప్తావని చెప్పు. సెంట్రల్ నిబంధనలు ఇవన్నీ కూడా ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు మలుచుకోవడానికి ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా కోట్ల రూపాయలు నువ్వు సంపాదించుకుని నువ్వు పక్కకు జరిగి నీ కొడుకుని ప్రమోట్ చేసుకుని దానికోసం ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళి ఈరోజు మళ్ళీ తగుదనమా అని చెప్పేసి ఇతరులు విమర్శించడానికి, పవన్ కళ్యాణ్ విమర్శించడానికి నువ్వు తయారయ్యావు తప్ప నీ బతుకంతా పవన్ కళ్యాణ్ తిట్టే ప్రమోషన్ అయ్యేవో తప్ప సేవ చేసి కాదనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇన్ని వేలాదిగా లక్షలాదిగా సపోర్ట్ చేసి వాళ్ళ మీటింగ్కి అటెండ్ అయ్యారంటేనే నీ బతికేంటి అర్థమైపోతూ ఉంది. ఒకసారి ఆలోచన చేసుకుని మీడియా సోదరులు కూడా ఒక్కసారి నా విన్నపం, అసలు ఏ నిబంధనల కింద తన కొడుకుని మరీ చెప్తాను, ఏ నిబంధనల కింద నీ కొడుకు సేవ చేయగలిగాడు, ఇతరులు ఎందుకు చేయలేదు? ఆ నిబంధనలు నీ కొడుకు ఎందుకు వచ్చేస్తున్నాయి, మిగతాలకు ఎందుకు వచ్చేచ్చలేదు? ఇది ఒకసారి అడిగి తెలుసుకోవాలని నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to Chanakya channel.